మనకి నీలగిరి టీ. సో, బేసిక్‌గా ఇది ఎందుకు న్యూస్‌లో ఉంది? నీలగిరి టీ లీవ్స్ అనేటివి ఎందుకు న్యూస్‌లో ఉందంటే, ఈ నీలగిరి టీ పండించేటువంటి రైతులకి తగినంత ధరలు రావడం లేదు అని చెప్పేసి ఒక స్పెషల్ ఆర్టికల్ రావడం జరిగింది. సో, బేసిక్‌గా గ్రీన్ లీవ్స్ ప్రధానంగా మనకి గ్రీన్ టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ నీలగిరి టీ అనేది చాలా ఫేమస్ అన్నమాట. సో, కాస్ట్ రిలేటెడ్ ఏవైతే ఇష్యూ ఉందో దానివల్ల ఇప్పుడు న్యూస్లో ఉండడం జరిగింది. సో, లో ప్రైజెస్, ఎస్పెషల్లీ లో ప్రైజెస్. సో, గ్రీన్ టీ లీవ్స్ ఓవర్ ప్రొడక్షన్స్ ఇవన్నిటి వల్ల ప్రధానంగా ఉందన్నమాట. అదేవిధంగా వీక్ ఆక్షన్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల థ్రెటనింగ్ ది సస్టైనబిలిటీ స్మాల్ గ్రోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఇష్యూ ఉంది. సో, ప్రధానంగా నీలగిరి టీ ఈజ్ ఎ వెరైటీ ఆఫ్ కెమెలియా సినెసిస్. కెమెలియా సినెసిస్ వెరైటీకి సంబంధించిన అనమాట. సో, ఈ సినెసిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. గ్రోన్ ఇన్ ది నీలగిరి డిస్ట్రిక్ట్స్ తమిళనాడు. ఓకే, ఇది ప్రధానంగా బ్రిస్క్, అదేవిధంగా ఫ్రాగ్రెంట్ అండ్ ఫుల్ బాడీడ్ లిక్కర్తోని కలిగి ఉండడం వల్ల దీనికంటూ ఒక స్పెషాలిటీ ఉంది. సో, మనకి నీలగిరి డిస్టిక్ తమిళనాడులో పెరగడం జరుగుతుంది. అదేవిధంగా కేరళ అండ్ కర్ణాటకలో కూడా ఉండడం జరుగుతుంది. సో, దీనికి 2008లో 2008లో ఈ నీలగిరి టీకి కూడా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఇంపార్టెంట్ అన్నమాట. సో, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఎందుకు ఇస్తారు ఏంటి అనేది కూడా మనందరికీ తెలుసు. ఒక రీజియన్కి సంబంధించి లేదంటే ఒక ప్రోడక్ట్కి సంబంధించి స్పెషాలిటీ ఉన్నట్లయితే దాని అథెంటిసిటీ కోల్పోకుండా ఉండేందుకు అని చెప్పేసి దాన్ని కాపాడడం కోసం, అంటే డూప్లికేషన్ కాకుండా ఉండేందుకని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫ్లేవర్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే సిట్రస్ అండ్ ఫ్లోరల్ నోట్స్ నుంచి రావడం జరుగుతుంది. లైట్ ఎట్ ఫుల్ బాడీడ్. ఓకే, రిటైన్స్ క్లారిటీ వెన్ కూల్డ్ టైంలో. ఓకే, సో ఇప్పుడు ఎందుకు ప్రధానంగా న్యూస్లో ఉందంటే బేసిక్గా కాస్ట్ క్రైసిస్ అనేది ఉండడం జరిగింది. అంటే ప్రొడక్షన్కి రిలేటెడ్గా కాస్ట్ ఏదైతే ఉందో అది రావడం లేదు, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు రావడం జరిగింది? 2008లో ప్రధానంగా తమిళనాడులో పండించడం జరుగుతుంది. అదేవిధంగా కేరళ అండ్ కర్ణాటకలో కూడా పండించడం జరుగుతుంది.